చాదర్ఘట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో మూసీకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. మూసీ మహోగ్ర రూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఒకసారి మనం ఇక్కడ పరిస్థితి చూడొచ్చు, ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న సాయంత్రం వరకు కూడా బ్రిడ్జిని తాకుతూ బ్రిడ్జి కింది నుంచి ప్రవహించినటువంటి నీరంతా కూడా ఇప్పుడు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి పెరిగిన వరదతో అయితే ఈ బ్రిడ్జి పైనుంచి అయితే వరద ప్రవాహం ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. అదే ఇటు ఉత్తరాబాద్ బ్రిడ్జి వద్ద ఇదే పరిస్థితి ఉంది, ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. చాదర్ఘాట్ పై వంతెన నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కింది వంతెన పైగా అయితే నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు పూర్తిగా. మనం చూడొచ్చు విజువల్స్ లో ఒకసారి. ఇక్కడ ఇటు చాదర్ఘాట్ మీదుగా ఈ బ్రిడ్జి మీదుగా అయితే ఇటు కాచిగూడ వైపు, అలాగే కోటి వైపు, అలాగే ఇటు అంబర్పేట వైపు కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇటు పూర్తిగా నిలిపివేసి చాదర్ఘాట్ పై వంతెన ఒక్క వంతెన మీద నుంచే రాకపోకలు సాగిస్తుండటం అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో జనాలు ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. కొంతమందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒకసారి మనం బిల్డింగ్ పైన ఉన్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. ఈ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన ఈ బిల్డింగ్లపై కూడా జనాలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమందిని బలవంతంగా తాము ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారీగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అయితే వాళ్ళందరినీ కూడా బలవంతంగా కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడే వాళ్లకు ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఈ వసతిని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అయితే ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. అయితే ఎగువన వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆ వరదనంతా కూడా జంట జలాశయాలకు చేరుతుంది. జంట జలాశయాలకు చేరిన నీరునంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే గంటకి కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే గంటకి కూడా వరద ప్రవాహం పెరుగుతుండడంతో అయితే ఈ మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది ప్రజలంతా కూడా. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ వరద పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి సార్? ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. రాత్రి మొత్తం కొంతమంది ఇళ్ళకి వారిపోయారు, కొంతమంది అట్నే ఉన్నారు. అన్ని వస్తువులన్నీ పాడైపోయినాయి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. సో ఇక్కడ అధికారులు వచ్చారా, ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక్కడ వీళ్ళందరినీ తరలించారా? ఇంకా ఎవరు రాలేదు ఇక్కడ. సో రాత్రి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారా? కొంతమందిని తీసుకెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇక్కడ పునరావాస కేంద్రాలకి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని తరలించారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సార్ చెప్పండి. मैं सैयद इस्माइल बोल रहा हूँ, आम आदमी पार्टी जनरल सेक्रेटरी। సార్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పండి. ये जो पानी आया नदी में, किसी के घरों में पानी जाके घरों में वालों को कितनी तकलीफ होली, और गवर्नमेंट इसका एक्शन लेना, चाहे एमएलए साहब हो, कोई भी हो, अकबर वैसी साहब भी हो, आके पब्लिक को देखना है इधर क्या हो रहा है क्या नहीं। इलेक्शन के टाइम पे पब्लिकन आके अपने को वोट दो बोल के बोल रहे। ये जो पानी जो मूसा नदी का जा रहा मूसा नगर में, ये आम कितना परेशान हो रही। एमएलए गवर्नमेंट को, रेवंत रेड्डी साहब को, और हर जगह की जो अपने तेलंगाना में है, ये हर जगह पे पब्लिक को सहूलत चाहिए जब इलेक्शन का टाइम होता है। సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇటు శంకర్ బస్తీ కావచ్చు, అలాగే మూసానగర్ వాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, మీరు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎప్పటి నుంచి ఈ వరద ప్రవాహం భారీగా పెరిగలేదు సార్? రాత్రి ఇది అందరూ ఇప్పుడు నవరాత్రి ఫెస్టివల్, దానివల్ల ఏంటంటే ఇంటిమేషన్ ఇవ్వలేక మాకు ప్రాబ్లం అవుతుంది. ఏం ఇంటిమేషన్ ఇవ్వలే, రాత్రి స్టార్ట్ అయింది. ఇది చాలా ప్రాబ్లం అవుతున్నది పిల్లలకి, అండ్ వాటర్ లాగింగ్ బాగున్నది ఇక్కడ. సో కొంతమంది వరదలో ఇల్లు చిక్కుకున్నప్పుడు కూడా ఆ ఇళ్లలోనే చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలకు ఎందుకు వెళ్ళలేదు ఏంటి? అది గవర్నమెంట్, అది మీకే తెలుసా, మీడియా వాళ్ళకి తెలియదు, మాకైతే తెలియదు. సో అధికారులు అందరినీ కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చారా, వాళ్ళని రమ్మన్నారా? కొంతమంది ఏం చేయలేదు, రాత్రి అయింది. అది ఏం ఇంటిమేషన్ ఇవ్వకపోయినా అయింది. అది ఇంటిమేషన్ ఏమి ఇవ్వలే, అది ప్రాబ్లం. సపోర్ట్ అలాంటి వాళ్ళు ఎవరు అవపడలేదు ఇప్పటిదాకా, ఎవరు వచ్చి చేసింది ఏం లేదు.
ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్తామంటున్నారా, ఏమంటున్నారు అధికారులు? మీరేం చెప్తారు? సార్ వాళ్ళకు ఖచ్చితంగా పునరావాసం కావాల్సిందే కదా. నీళ్లు, మంచినీళ్ళు, భోజనం కావాల్సిందే. మినిమం ఫెసిలిటీస్ అయితే కావాలి కదా ఎక్కడన్నా ఉన్నా సరే. అదైతే ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతే కదా. ఖచ్చితంగా అది కావాల్సిందే. సో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇళ్లలోకి నీళ్ళు చేరాయా? సామాన్లకి ఇట్లా ఎట్లా ఉంది? ఇళ్లలో అటు పోయే పరిస్థితి ఉందా ఏంటి అసలు? ఉంది కదా, మీరు మనం నిల్చున్న చోటే నీళ్లు ఉన్నాయి. చూడండి, మీరు మనం నిల్చున్న చోటే నీళ్లు ఉన్నాయి. ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి ఏముంటుంది సార్? సో ఇది వరద ప్రవాహం అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇళ్లలోకి భారీగా నీరు చేరాయని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కొంతమంది ఇంకా ఇళ్లలోనే ఉన్నారు, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఆహారము, నీళ్లు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. అధికారులు, సిబ్బంది వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. నిన్న రాత్రి వరకు కూడా కొంతమందిని తరలించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించరాదు. పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఇంకా ఆ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మూసి నది అయితే ఇక్కడ ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.